మాఘపురాణము 8వ అధ్యాయము. యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కొనిచ్చినట్ల లేచి వారు యమలోకమునందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమునందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్ష అనుభవించవలచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించింది. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపచేయుదురు. సలసలా కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నీయూ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నాన ఫలితము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు. గాన మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడు అంతకంటే సులభ మార్గము మరొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించింది. మాఘపురాణము 8వ అధ్యాయము సమాప్తము.